వరంగల్ సభలో నోటికొచ్చినట్లుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలోనూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రతిపక్ష నేతలపై బెదిరింపులకు పాల్పడుతూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అడ్డగోలు ఆరోపణలు చేశారు. విజయోత్సవాల పేరుతో వేములవాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. వైఫల్యాలను, అవినీతిని బయటపెడుతున్న కేటీఆర్ ను జైల్లో పెడతామని బెదిరింపులకు దిగారు. 37 నిమిషాల పాటు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలకే సరిపోయింది. ఇకపోతే లగచర్ల బాధితుల సమస్యను సీఎం తేలిగ్గా తీసిపారేశారు. లగచర్లలో 4 గ్రామాల్లో కలిపి 1100 ఎకరాల భూమి సేకరిస్తుంటే అదేదో ప్రపంచ సమస్య అయినట్లు బీఆర్ఎస్ మాట్లాడుతుందని రేవంత్ అన్నారు. చంద్రమండలానికి పోయి ఫిర్యాదు చేసినా జైలు తప్పదంటూ కేటీఆర్, హరీష్ రావులపై తనకున్న కోపాన్ని వెళ్లగక్కారు. రంగనాయక సాగర్ గురించి ప్రస్తావిస్తూ హరీష్ రావు పైన పలు విమర్శలు చేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. అయితే ఆ ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మాత్రం ఆయన మర్చిపోయారు. ఆ ప్రాజెక్టు నుంచి ఈ సీజన్లో 1 నెల రోజులకు పైగా నీటిని ఎత్తిపోసి మధ్యమానేరు నుంచి అనంతగిరి, కొండపోచమ్మలకు తరలించి పంటలకు నీళ్లిచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ మర్చిపోయి కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయారు. మొత్తంగా వేములవాడలో సీఎం రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ రెడ్డి స్పీచ్ స్టార్ట్ కాకముందే ముఖ్య నేతలు మాట్లాడుతుండగానే సభ నుంచి జనం ఎటోలాటు వెనుదిరిగి వెళ్లిపోయారు.